ఏపీ చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తర్వాత స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మూషిక మండపం దగ్గర వేద పండితులతో ఆశీర్వచనాలు అందుకున్నారు. స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు అర్చకులు. దేవాలయానికి కేంద్ర స్కీమ్ కింద నమోదు చేసి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు కేంద్ర మంత్రి. ఇక్కడ ఈ ఆలయం, ఇక్కడ భక్తుల తాకిడి నేను ఇప్పుడు చూస్తే నా శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా చాలా మంది ఇక్కడ వరకు వచ్చి ఈ స్వామివారి దర్శనం కూడా చేసుకుంటున్నారు. సో భవిష్యత్తులో మరింత ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉంది. స్థానిక శాసనసభ్యులు కూడా ప్రసాద్ స్కీమ్ కేంద్రం నుంచి ఏదైతే ఆలయాలకి పర్యాటక కేంద్రాలకి ప్రసాద్ స్కీమ్ ఉందో దానికి సంబంధించి ఈ యొక్క ఆలయం కూడా అందులో పెట్టి అభివృద్ధి చేయాలని వారు కూడా కోరడం జరిగింది. తప్పకుండా నా వంతుగా ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే మీరు చూసుకుంటే మన హైవే కూడా దగ్గరలోనే ఉండి అది కూడా ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నటువంటి హైవే బ్రహ్మాండంగా శరవేగంగా అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే అభివృద్ధితో పాటు మన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన లోకేష్ అన్న గారు, కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఇస్తున్నటువంటి సహకారంతో మళ్ళీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని చాలా బ్రహ్మాండంగా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది.